సార్ నమస్తే. నమస్తే అమ్మా. కొంతమంది సార్ మేము అప్పుల పాలైపోయాము, నా స్నేహితుడికి అప్పిచ్చి మోసపోయానని, లేకపోతే బిజినెస్లో పెట్టి విపరీతంగా లాస్ వచ్చింది. కొంతమంది అసలు నేను ఏ పని చేసినా కలిసి రావట్లేదు సార్, అదేంటో నాకు అర్థం కావట్లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. మనకి ఈ అదృష్ట రేఖ నుంచి ఇవి కూడా తెలుసుకోవచ్చు అంటారా? అంటే మనకి ప్రొఫెషను, ఆస్తి ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది, దాంతోపాటు ఏంటంటే ఇందులో అంటే కొంచెం బాధాకరమైన శాస్త్రంగా చెప్పుకోవాలి కాబట్టి కొన్ని చెప్పక తప్పదు. ఇది ఇది మీది ఏదైతే మనకి అదృష్ట రేఖ అనుకున్నామో ఇలా వెళ్తుంది కదా. అవును. ఇది వెళ్ళేటప్పుడు ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. దీనేమో శిరోరేఖ అన్నాం, దీని హృదయ రేఖ అన్నాం. మామూలుగా ఫిజికల్ బాడీలో ఏంటంటే శిరస్సు పైన ఉంటుంది, హార్ట్ కింద ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, హెడ్ కింద ఉంది, హెడ్ లైన్ కింద ఉంది, హార్ట్ లైన్ పైన ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఫండమెంటల్గా. ఈ 2 రేఖలు ఇలా అడ్డంగా ఉంటాయి. ఉన్నప్పుడు ఈ పైకి వెళ్తున్నటువంటి ఫేట్ లైన్ ఏదైతే ధనరేఖ ఉందో అది ఈ లైన్ కంటిన్యూ అవ్వచ్చు, తర్వాత ఎక్స్టెండ్ ఉండదని. ఈ లైన్ కంటిన్యూ అప్పుడు కూడా ఇందులో ఒక 2 రకాల గ్యాప్లు వస్తాయి. అంటే ఈ లైన్ ఇలా ఉంటే కొన్నేమో ఇలా వచ్చి ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది. కొన్ని లైన్స్లో ఈ 2 లైన్లో ఈ రేఖ ఇలా ఉంటుంది, ఈ రేఖ ఇలా ఉంటుంది. అంటే ఈ హెడ్ లైను హార్ట్ లైన్కి మధ్యలో ఈ రేఖ ఖచ్చితంగా గ్యాప్ వస్తుంది. అంటే కంటిన్యూగా వెళ్తున్న దాంట్లో మధ్యలో గ్యాప్ ఉండొచ్చు, లేకపోతే ఈ రేఖ ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడి నుంచి రేఖ ఉండొచ్చు. ఇలా కనుక ఈ రెండింటి ఈ ధనరేఖలో మనక బ్రేక్ వస్తే అది డ్యామ్ షూర్గా మనం ఏం చెప్పచ్చు అంటే, మనకి కొంతమంది మీరు చెప్పినట్టుగా నా షూరిటీస్ పెడుతుంటాం. మంచి ఫ్రెండ్ అయి ఉంటాడు, మంచి ఇబ్బందికరమైన విషయం ఉంటుంది, ఈ షూరిటీస్ పెడుతుంటారు. లేకపోతే కొంతమంది గబుక్కునేది అత్యవసరంగా ఇబ్బందిగా ఉందంటే మనకు బాగా క్లోజే, అందులో మనకి ఏ రోజు రిమార్క్ చేసేవాడు కాదు, మనకి మంచి ఆప్తుడు, మనకు అండగా ఉండేవాడు. గబుక్కున 10 లక్షలు అర్జెంటుగా ఉంది, నాకు 30 లక్షలు ఉంది అర్జెంటుగా ఉంది, లేకపోతే నాకు కొంచెం షూరిటీ పెట్టి అర్జెంటుగా నేను చిట్టిపాట పాడని తీసుకోవాలనుకుంటూ మన రేఖలో, ఆయన రేఖలో కాదు, మన రేఖ కనుక ధనరేఖలో ఈ 2 రేఖల మధ్య కనుక గ్యాప్ వచ్చింది అంటే, మనం వాళ్ళకి షూరిటీ పెట్టాము అంటే వాడి యోగం పక్కన పెట్టండి, మన యోగం వల్ల వాడు కట్టలేడు, కట్టాలనిపించదు వాడికి. అంటే మినిమంగా చెప్పాలంటే ఒక 10,000 20,000 అని కాదు, మినిమం ఒక 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఆ రేంజ్లో పెద్ద దెబ్బ తగులుతుంది. ఇది ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సిన రేఖ ఏంటంటే, ఈ రేఖ కనుక మధ్యలో ఎలా ఉన్నా సరే ఈ మధ్యలో కనుక కట్ అయింది అంటే, ఈ 2 రేఖల మధ్య ధనరేఖ కట్ అయింది అంటే, గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే, మనం చూసుకుని అంటే మన ఇంట్లో పిల్లలకి కానీ, మన భర్తకి కానీ, మన భార్యకి కానీ చూసుకున్నప్పుడు, ఇప్పుడు నాకే అలా ఉందనుకోండి, వెంటనే మా ఆవిడ తీసుకోవాల్సిన ప్రాథమిక కేర్ ఏంటంటే, నాకు కొన్ని మొహమాటాలు ఉంటాయి. ఉన్నప్పుడు నేను దగ్గరికి ఎవరికైనా షూరిటీకి వచ్చినప్పుడు కానీ, నా దగ్గర అప్పు అడగడానికి వచ్చినప్పుడు కానీ, మనకి సర్ప్లస్ అమౌంట్ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అన్నయ్య గారు ఏమనుకోవద్దు, ఒకసారి మాట్లాడుకొని చెబుతామని భార్య దాన్ని ఖండించాలి. ఖండిస్తే ఆయన సేఫ్ అవుతాడు. లేదా మనకే గట్టిగా చెప్పే అవకాశం ఉందనుకో, కొంచెం షూరిటీ పెడతాను రండి గిరిగారు అన్నారనుకోండి, లేదులే అబ్బా నీకు షూరిటీనే కదా, మనకి వదులుకోలేని వ్యక్తి అనుకోండి, ఎందుకు మా మిస్సెస్ని పంపిస్తాను, తనకి కూడా అకౌంట్ ఉంది, అక్కడ వచ్చి పెడుతుంది, లేకపోతే మా అబ్బాయి ఉన్నాడు వాడిని పంపిస్తాను, వాడు పెడతాడు. అంటే ఈ రేఖ ఇలా కట్ అయిన వాళ్ళు కనుక వాళ్ళ డబ్బు వాళ్ళు ఇచ్చిన, అప్పుగా ఇచ్చిన, షూరిటీ పెట్టినా అది ఖచ్చితంగా అప్పిస్తే వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. షూరిటీ పెడితే ఆయన కట్టకపోతే ఈయన కట్టుకోవాల్సిన పరిస్థితి దాకా వస్తుంది. అంటే ఫైనాన్షియల్ డ్యామేజ్ అనేది, దురదృష్టం అనేది పర్ఫెక్ట్గా వీళ్ళకి ఉన్నప్పుడు అంటే వీళ్ళ చేత్తో చేయకూడదు. స్నేహాన్ని వదులుకోమని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పాను, ఇందాక నేను చెప్పాను, మీ చెల్లెల చేత పెట్టిస్తేలేరా వస్తుంది, తనకి అకౌంట్ ఉంది, ఆధార్ కార్డు తీసుకొచ్చింది, లేదా వాడు పెడతాడు, పిల్లాడు వస్తాడు వాడు పెడతాడు అని చెప్పాలి. తప్పితే పొరపాటు వీళ్ళిద్దరు మొహమాట పడుతున్నా సరే ఇంట్లో వాళ్ళ తల్లి కానీ, భార్య కానీ, కూతురు కానీ, లేకపోతే కొడుకు కానీ గమనించుకోవాలి. ఇట్లా ఎవరికైనా ఉంటుందో, ఆడవాళ్ళకున్నా మగవాళ్ళకున్నా గమనించుకోవాలి. రెండవది ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ సంబంధంగానే ఎక్కువ ఉంటుంది ఇది లాస్ అనేది, ఫైనాన్షియల్ లాస్. ఓకే. ఒకటేమో షూరిటీస్ పెట్టడం, 2 అప్పు ఇవ్వటం. స్త్రీ సంబంధంగా కూడా డబ్బు వాళ్ళకి పెట్టేసి వృధా అయిపోతుంది. అంటే అది ఇంక రీబ్యాక్ రాదు.
అది ఏ స్త్రీ అయినా కావచ్చు, తల్లైనా కావచ్చు, మేనత్తైనా కావచ్చు, చెల్లెలైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రేమికురాలైనా కావచ్చు, ఆఫీస్లో కొలీగ్ అయినా కావచ్చు. వాళ్ళ వల్ల కూడా వాళ్ళకైనా సపోర్ట్ చేద్దామని వెళ్తే ఏంటంటే ఈయన కూడా మునిగిపోయేటువంటి అవకాశం ఈ హ్యాండ్ ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఎంతసేపు వాళ్ళని నిందించడం కాకుండా, ఎదుటి వాళ్ళని నిందించడం కాకుండా, ఇది మనకి ఉన్నప్పుడు, ఆ యోగం ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడటం బెటర్. అందుకని కుటుంబ సభ్యులు కూడా ఈయనకి సపోర్ట్ చేసి, ఇలా ఎవరికైనా గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి పెట్టకుండా గమనించుకుని, ఒకవేళ ఏదైనా ఆబ్లిగేషన్ అత్యవసరమైన సన్నిహితులు వచ్చినా కానీ వెంటనే వెనక నుంచి కంట్రోల్ చేసి అనుకుంటారు, తప్పేం లేదు. ఇప్పుడు దానివల్ల ఆయన ఇబ్బంది పడతాడు కదా, అయ్యో నేను కట్టలేకపోతున్నాను, ఇన్నాళ్ళు స్నేహం పోతుందని తను బాధపడతాడు. అయ్యో తీసుకున్నాను ఇవ్వలేకపోయిన స్నేహం దెబ్బతింటుంది. దాని బదులు ఏంటంటే వీళ్ళకి ఈ యోగం ఉంది కాబట్టి అది చేయకుండా ఉండటం బెటరు. మేమేంటంటే ఇప్పుడు మన కుజుడు కనుక నెగిటివ్గా ఉన్నప్పుడు యాక్సిడెంట్లు, ఆయుధాలు వీటితో ఉన్నాడు అనుకోండి, వాటికి దూరంగా ఉంచాలి ఆయన్ని. ఉంచినప్పుడు కొంతలో సేవ్ అవుతాడు. ఓకే. అది చంద్రుడు బాగాలేనప్పుడు మానసికమైన ప్రెషర్ ఆయనకి ఇవ్వకూడదు, ఇస్తే ఆయన తట్టుకోలేడు. ఇలా ఏదైతే ఉందో జాతకంలో ఉన్న దాన్ని ఏంటంటే మనం బెనిఫిట్ అయ్యేట్టుగా ఉపయోగించుకోవాలి. ఆ నష్టాన్ని ఈయనకి ఇది యోగం ఉంది కాబట్టి ఈయన ఇక్కడ అది డీల్ చేయలేనటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎంతసేపటికి ఇన్సాల్వ్ చేసుకున్నా సరే చాదస్తంగా వెళ్ళవాకండి. దానికి ఏదో పూజలు పునస్కారాలు కాదు, మనం చక్కగా జపధ్యానాలు చేసుకుంటే చెప్తుంది, వేరే హోమాలు అవన్నీ కాదు. ఇవేంటంటే అవి దోషం ఉంటుంది కాబట్టి ఇలా ఉన్న వాళ్ళకి దాన్ని కేర్ తీసుకుని, జాగ్రత్త తీసుకుని, ఇప్పటికే జరిగిపోయింటే చేయగలలేదు. జనరల్గా మీరైనా సరే మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఆఫీస్లో సరే ఎవరికైనా బ్రేక్ అయిందంటే మొహమాటం లేకుండా అడగండి, బాబు అప్పటికి జరిగిపోయి ఉంటే ఏం చేయలేం, జరగకపోయి ఉంటే నీ జీవితంలో ఇది ఉంది కాబట్టి బీ కేర్ఫుల్ అని స్పష్టంగా చెప్పచ్చు. ఇది మీరు ఒకసారి ప్రాక్టికల్గా కూడా చూసుకుని చేయొచ్చు. థ్యాంక్ యూ. చాలా సంతోషం.